సో నేను మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. సో మీల్స్ ఏమన్నాయంటే ఫ్లేవర్ రైస్ పులిహోర పెట్టారు. చాలా బాగుంది పులిహోర. అంటే ప్లెయిన్ గా ఉంది, ఓవర్ డోస్ ఏం లేదు, ప్లెయిన్ గా ఉంది. అండ్ ఈరోజు బెండకాయ కర్రీ ఉంది, అండ్ బంగాళదుంప ఫ్రై ఉంది, అండ్ పప్పు పాలకూర ఉంది, అండ్ కర్డ్ అండ్ సాంబార్. నేను కొంచెం ఇమ్మన్నాను యాక్చువల్లీ షూట్ పర్పస్ మీద, ఎందుకంటే నేను ఆల్రెడీ టైం అయిపోయింది కదా అందుకు. సో ఒకసారి ఒక్కొక్కటి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. సో స్వీట్ కూడా ఉంది. స్వీట్ లాస్ట్ థింగ్ చెప్తాను, ఇప్పుడు తింటే ఫ్లేవర్ అంతా పోతుంది. చేద్దాం. ఫ్రెష్ డబ్బుగా పెట్టి బాగా చేతిగా భలే ఉంది. యాక్చువల్లీ బైబల్స్ పక్కన ఇంత మంచి ఫుడ్ దొరకడం చాలా గ్రేట్. నిన్నే ఒక బస్సు మొత్తం వచ్చి ఆగి తిని వెళ్ళిపోయారంట. సో పాలకూర ఎలా ఉందంటే మన ఇంట్లో ఎలా వండుకుంటాం మామూలుగా, అంత బాగా అనిపించింది నాకు. అండ్ రోజుకి ఐటమ్ ఉంటున్నాము. ఈ రోజు అయితే పాపడ్ ఉంది, ఫ్లేమ్స్ ఉన్నాయి వాళ్ళ, అండ్ పొటాటో, బెండకాయ ఫ్రై ఒకటి టేస్ట్ చేసి చెప్పేసి క్లోజ్ చేద్దాం. బెండకాయ ఎలా ఉందంటే బెండకాయ ఓకే, ఎందుకంటే నేను యాక్చువల్ పులుసు ఎక్కువ తింటాను, ఎందుకంటే నాకు నచ్చదు, బట్ మీకు నచ్చుతుంది. ఎవరైతే డ్రైగా కలుపుకుని తింటారో వాళ్ళకి బాగుంటుంది. సాంబార్ టేస్ట్ చేద్దాం. సాంబార్ ఇక్కడ ఫుల్ ఫేమస్ అయిపోద్ది నాకు తెలిసి, ఎందుకంటే నేను సాంబార్ నచ్చి వీడియో తీయడానికి వచ్చాను, సాంబార్ తినే వీడియో తీయడానికి వచ్చాను నేను. సాంబార్ అంత బాగుంది. సాంబార్కి బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ అదిరిపోయింది. సో పెరుగు అయితే ఫుల్ గా మంచిది ఇచ్చారు, బట్ నాకు పెరుగు వేసుకున్నది కాబట్టి నేను తినట్లేదు. ఎవరైతే వైజాగ్ కానీ ఇటు కానీ అటు కానీ వెళ్తున్నారో బైపాస్ రోడ్ మీద పాకిరిపేట నుంచి అన్నవరం వరకు, లేకపోతే వైజాగ్ వరకు తుని క్రాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ దగ్గర ఒకసారి ఆగి శివ గణేష్ రెస్టారెంట్ ఉంటుంది, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఫుడ్ అయితే తగ్గిపోయింది. అండ్ బైపాస్ కదా రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకోండి, ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. బిర్యానీ కూడా 100 రూపీస్ లోనే ఉంది. అండ్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో.